నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది కదా సార్ త్వరలో. సో దానికి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, అలాగే అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారు అనేది వినిపిస్తుంది సార్. సో వస్తారా ఇద్దరు? అసలు ఇన్వైట్ చేశారా? అంటే ఒకటి, దిల్ రాజు గారు ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా కనిపిస్తున్నాడు. అవును సార్. ఇండస్ట్రీ పెద్ద ఎవరు, దాసరి గారి తర్వాత ఎవరు అని చాలా చర్చ జరుగుతోంది. అయితే నెమ్మదిగా దిల్ రాజు గారు ఆ పొజిషన్లో ఎమర్జ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రిని కలవటానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చిరంజీవి రాలేదేమిటి, అదేమిటి, ఇదేమిటి అని మాట్లాడారు. కానీ ఫైనల్గా దిల్ రాజు గారే ప్రభుత్వం తరఫున, పరిశ్రమ తరఫున కూడా మాట్లాడేశారు మీడియా ముందుకు వచ్చి. కాబట్టి ప్రస్తుతం అంటే ఆయనే ప్రకటించుకున్నాడు ఒక మాట, నేను పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య వారధిని అని. ఈ వారధి అనేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వంతో మాత్రమే కాదు, ఏపీ గవర్నమెంట్తో కూడా ఆయన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ అనే దీంతో ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈరోజు కలిసిన తర్వాత 4 లేదా 5 తేదీల్లో ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాము ఏపీలో అనుకుంటున్నాము. ఈ ఈవెంట్కి మీరు వస్తే బాగుంటుంది అని నేను అడిగాడు. ఆయన దాదాపుగా ఓకే చేసినట్టుగానే కనిపిస్తోంది. అయితే కన్ఫర్మేషన్ లేదు. ఇంకా కన్ఫర్మేషన్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇంకా ఒక చిన్న సందేహం ఉండింది అప్పటికి పవన్ కళ్యాణ్కి. అంటే గేమ్ చేంజర్కి వెళితే పుష్ప గురించి అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అల్లు అర్జున్ అభిమానులు అనేది ఒక చిన్న సందేహం ఉంది ఆయనకి. అయితే ఈయనకైతే పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చినట్టుగా వార్త వస్తుంది బయట. కన్ఫర్మేషన్ చెప్పలేదు కానీ మేబీ ఈరోజు సాయంత్రం కన్ఫర్మ్ చేయొచ్చు ఆయన. వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆయన ఎందుకంటే ఇండస్ట్రీతో సత్సంబంధాలు కోరుకుంటున్నాడు ఆయన. మొన్న జరిగినటువంటి పుష్ప అంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత ఇండస్ట్రీ అదేదో ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవాలనుకుంటున్నారు, ఇలాంటి రకరకాల వార్తలు వచ్చినాయి. ప్లస్ రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టారు అనేది కూడా వచ్చింది. ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న టోన్లో రకరకాల స్పెక్యులేషన్స్ నడిచినాయి. అందుకని ఇలాంటి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఆయన నిజానికి మొన్న సినిమా పెద్దలతో సమావేశం కూడా వీళ్ళ అవసరం కోసం వీళ్ళు వెళ్ళారు. ఆయనకు కూడా అవసరం ఉంది ఆ టైంలో. వీళ్ళతో కూర్చొని మాట్లాడి కొన్ని విషయాలు సార్ట్అవుట్ చేసుకోవాలి అనుకున్నాడు ఆయన. అంటే తను వ్యవహరించిన పద్ధతిలో ఏమీ తప్పు లేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేయాలో అదే తాను చేసినట్టుగా ఆయన చెప్పుకున్నాడు ఆ రోజు సినిమా పెద్దలకి. అంతకు మించి నేనేం వ్యవహరించలేదు అంటే కన్సిడర్ చేయాల్సిన చోట కన్సిడర్ చేశాను. అలాగే వాళ్ళకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించాను, ప్రీమియర్స్ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చాను. ఇన్ని చేసిన తర్వాత తప్పు జరిగినప్పుడు తప్పు మాకు సంబంధం లేదన్నట్టుగా తప్పించుకోవాలని ట్రై చేస్తే ఇబ్బంది కదా. అందుకని నేను ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాను. అంత మాత్రం చేత నేనేదో సినిమా పరిశ్రమకు వ్యతిరేకమని మీరు అనుకుంటే పొరపాటు అనేది అక్కడ వరకు చెప్పాడు ఆయన. అయితే అది మాత్రమే సరిపోదు. ఇలాంటి కొన్ని ఓపెన్ డయాస్ల మీద కనిపించడం ద్వారా ఒక పాజిటివ్ సిగ్నల్ ఇవ్వగలుగుతాడు ఆయన. గతంలో పద్మ పురస్కారాలు వచ్చిన సందర్భంగా ఆయన పద్మ పురస్కార గ్రహీతలని సత్కరిస్తూ ఒక సమావేశం పెట్టారు. దానిలో ఆయన మాట్లాడాడు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి, పబ్లిక్ నుంచి కూడా. అంటే చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ అందులోనే పున్నమి నాగు మొదటి సినిమా ఆయనది నేను చూశాను ఆ రోజుల్లో. తర్వాత ఆయన 150 సినిమా టైంలో కూడా అదే పద్ధతిలో ఉన్నాడు ఆయన. ఆయనలో నటుడిగా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా పెద్దగా మార్పులు లేవు. ఆ రోజు ఎంత డెడికేషన్తో పనిచేసేవాడో ఈరోజు అంతే అంకిత భావంతో పనిచేస్తున్నారు ఒకటి. రెండవది అవతల వాళ్ళని రెస్పెక్ట్ చేసే పద్ధతిలో కూడా ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు అని మాట్లాడాడు ఆ రోజు. ఇప్పుడు ఆ రోజు మాట్లాడిన మాటల్ని కూడా తవ్వి తీసి బయట ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రపంచం. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే అందులో ఒక మాట అన్నాడు ఆయన,
రెండు మూడు సినిమాలు హిట్ అయిన వాళ్ళు తలలెగరేస్తున్నారు. ఈ సందర్భంలో చిరంజీవి ఇంత హంబుల్గా ఉంటున్నాడని ఒక కంపారిజన్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. దాన్ని అల్లు అర్జున్కు వ్యతిరేకంగా కొంతమంది వాడేస్తున్నారు. కాబట్టి ఈ గందరగోళం అంతా. అలాగే చిరంజీవి గారు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ గందరగోళానికి కూడా తెరదించాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. గేమ్ చేంజర్ ఈవెంట్కి రావటం అనేది ఆయనకి ఇంకో వెసులుబాటును కల్పిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే యువతల వైపు నుంచి చిరంజీవి కూడా డాయస్ మీదకి వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు వాంటెడ్గా మొన్న మీటింగ్కి చిరంజీవి వెళ్ళలేదు. ఈ గందరగోళాలు అన్నీ ఉన్నాయి. దాంతోపాటు చిరంజీవి ఆయన రేవంత్ రెడ్డి గురించి ఏదో మాట్లాడాడని, లేదు రేవంత్ రెడ్డి గారు ఏదో ఆయన గురించి మాట్లాడాడని, ఈ స్పెక్యులేషన్స్ అన్నిటికీ ఒక చెక్ పెట్టినట్టు అయిపోతుంది, ఫుల్ స్టాప్. అందుకని రేవంత్ రెడ్డి గారికి ఈ ఈవెంట్లో పాల్గొనడం అనేది అవసరమే. అందుకని ఆయనకి ప్రాబ్లమే లేదు, ఆయన వస్తాడు. ఇంకా ఆయన దగ్గరికి ఫైల్ వెళ్ళలేదు, వెళ్తే ఆయన కన్సిడర్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ కన్సిడర్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఆయన మీడియా చిట్ చాట్లో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఈ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ మీద తన అభిప్రాయం చెప్పేసినట్టుగా బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ప్రపంచానికి తన ఏం ఫీల్ అవుతున్నాడో అది బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా పెద్ద ప్రమాదం లేదు. అందుకని ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఒక పాజిటివ్ సైన్ ఉండాలి వాళ్ళకి. అయితే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళొచ్చు, కానీ ఇంకొక కోరిక కోరున్నాడు దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ని కలిసినప్పుడు. అదేంటంటే ప్రీమియర్స్ అలాగే ప్రైస్ హైక్కి సంబంధించి అది కన్సిడర్ చేయకపోవచ్చు. అంటే తెలంగాణ ప్రభుత్వం కాదు అన్న తర్వాత ఏపీ గవర్నమెంట్ అవును అనటం అనేది టెక్నికల్గా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. కాబట్టి డెఫినెట్గా అక్కడ కూడా 3 షోస్కి పర్మిషన్ ఉండదు. కానీ రెగ్యులర్ షోస్కి రేట్లు పెంచుకునే అవకాశం వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. వీళ్ళు కూడా ఇవ్వాలనే అనుకుంటున్నారు. అనుకునే ఆయన బహుశా వేదిక మీద ప్రకటించవచ్చు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ ప్రైస్ హైక్ ఉంటుంది. 8 గంటల ఆట దగ్గర నుంచి మొదలవుతుంది. ఈ 8 గంటలకి ముందు ఇంకొక షో వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఇవ్వచ్చు. కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పర్మిషన్ ఇచ్చినప్పటికీ మల్టీప్లెక్స్లో వేసుకోమని చెప్తారు. సింగిల్ స్క్రీన్లో ప్రయోగాలు వద్దు అనే విషయమే చెప్తారు. ఆల్రెడీ సంధ్యా ఇన్సిడెంట్ ఇప్పటికీ పచ్చిగానే ఉంది. అందుకని మళ్ళీ తొందరపాటు చర్యలు చేయటం అవుతుంది. కాబట్టి అది ఉండదు. మొత్తానికి దిల్ రాజు గారు ఇండస్ట్రీ పెద్దగా ఎమర్జ్ అయ్యి 2 రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతోనూ మాట్లాడి నెమ్మదిగా సినిమాకి ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు ఏం లేవు, అలాగే సినిమా పరిశ్రమ ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది అని వచ్చినటువంటి స్పెక్యులేషన్స్లో వాస్తవాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగానే ఉంది, ఆంధ్ర ప్రభుత్వం అనుకూలంగానే ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం సంజయ్ థియేటర్ వ్యవహారంలో ఎలా వ్యవహరించిందో దాని పట్ల ఏపీలో ఎవరికి వ్యతిరేకత లేదు. అలాగే ఈ ప్రీమియర్స్ అలాగే ప్రైస్ హైక్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా నిర్ణయం తీసుకుని ఉంది. ఈ నిర్ణయం పట్ల ఏపీ రాజకీయ నాయకుల్లో కూడా ఏకీభావం ఉంది. ఏకీభావం ఉందనే విషయం ఆల్రెడీ 2-3 ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడారు. కాబట్టి క్లారిటీ ఉంది. ఇక్కడ ప్రభుత్వాల మధ్య వ్యతిరేకతలు లేవు, అలాగే ఇతర వ్యవహారాల్లోనూ ఏ రకమైనటువంటి గొడవలు లేవు. అక్కడ సాక్షాత్తు అల్లు అర్జున్ మేనమామ పవన్ కళ్యాణ్ గారే రేవంత్ రెడ్డి గారి గురించి పాజిటివ్ డైలాగ్ చెప్పేసి ఉన్నారు. కాబట్టి ఈ వివాదాలన్నిటికీ తెరదించే ఒక ఈవెంట్గా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మారబోతోంది. అందుకని దీన్ని సానుకూలపరిచాడు దిల్ రాజు. అందుకని దిల్ రాజు గారు ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ప్రకటించక తప్పని పరిస్థితి అయితే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తాడు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.